అంతన్నా ఎక్కడ ఉన్నాడు? ఇదేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని, హీరోస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. నన్ను మా అన్నయ్యని చదివించకపోతే కూరగాయలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నా మైండ్లో తిరుగుతున్న క్వశ్చన్స్ ఇవి. ఇక్కడ చూడన్నా అన్న, ఈసారి ప్రసాద్ అన్నని ఏడిపించకూడదని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. మే 5, 2017 టెక్ న్యూస్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు టెక్ న్యూస్ 2000 ఎపిసోడ్కి అయితే వచ్చాం. దాదాపు 8 సంవత్సరాల 2 నెలల 25 రోజులు. టెక్ న్యూస్కి నాకు ఒక స్పెషల్ బాండింగ్ అయితే ఉంటుంది. టెక్ న్యూస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో థంబ్నెయిల్స్ చేసేవాడిని. తర్వాత చిన్నగా టెక్ న్యూస్ కంటెంట్ రాశాను. కొన్ని రోజులు టెక్ న్యూస్ ఎడిట్ కూడా చేశాను. ఇప్పుడు టెక్ న్యూస్ మీకు చెప్పేంత వరకు వచ్చాను. ప్రసాద్ అన్న లేనప్పుడు నువ్వు టెక్ న్యూస్ కవర్ చేయొచ్చు కదా, నువ్వు కూడా బాగా చెప్తున్నావు అని చెప్పి చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. నేను ఒక ఆడియన్గా టెక్ న్యూస్ చూస్తున్నప్పుడు టెక్ న్యూస్లో ప్రసాద్ అన్న ప్లేస్లో వేరే ఫేస్ని నేనైతే ఊహించుకోలేను. సో అందుకే నేను టెక్ న్యూస్ చేయడానికి భయపడుతూ ఉంటాను. ఇక తప్పదు, ఖచ్చితంగా ఆ రోజు మనం టెక్ న్యూస్ చేయాలి అనే సిచ్యువేషన్లో మాత్రమే నేను టెక్ న్యూస్ చేస్తూ ఉంటాను. టెక్ న్యూస్ 1000కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 2000 ఎపిసోడ్ ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు టెక్ న్యూస్ 2000 ఎలా ప్లాన్ చేయాలి? ఇప్పుడు నా ముందున్న బిగ్గెస్ట్ క్వశ్చన్. టైం చాలా తక్కువ ఉంది, చేయాల్సిన పనులేమో చాలా ఎక్కువ ఉన్నాయి. వీటితో పాటు బీటీ ఛానల్లో కంటెంట్ ఆలోచించుకోవాలి. ఇది కాక కొన్ని పనులు నేను మేనేజ్ చేసుకోవాలి. టెక్ న్యూస్ 2000కి మంచి అవుట్పుట్ ఇవ్వగలనా లేదా? ఇప్పుడు నా మైండ్లో తిరుగుతున్న క్వశ్చన్స్ ఇవి. టెక్ న్యూస్ 2000 ఎలా చేయాలి అన్న క్వశ్చన్స్ నా మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. అలా ఒకరోజు ఇన్స్టాగ్రామ్ నేను ఓపెన్ చేశాను. అక్కడ చాగంటి గారి వాయిస్తో ఒక రీల్ అయితే నాకు కనిపించింది. మహాత్ములు ఎవ్వరు ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కారు. మహాత్ముల జీవితాలు ఇవి పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాగలరు. ఆ మాటలు వినగానే నాకు ప్రసాద్ అన్నే గుర్తుకొచ్చాడు. అప్పుడే టెక్ న్యూస్ 2000 ఎలా చేయాలన్న కాన్సెప్ట్ నా మైండ్లోకి వచ్చింది. జనరల్గా ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఎక్కువ మంది యూతే చూస్తారు. టెక్ న్యూస్ 2000 ఎపిసోడ్ వాళ్ళకి ఒక ఎపిసోడ్లా ఉండకూడదు. ఆ వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ వీడియోలాగా ఉండాలని నేను అనుకున్నాను. ఇదే విషయాన్ని మా టీంతో అయితే నేను డిస్కస్ చేశాను. అందుకే టెక్ న్యూస్ చాగంటి గారి వాయిస్తో స్టార్ట్ చేశాం. చాలామందికి నచ్చింది. నగేష్, ఎంతవరకు వచ్చింది వర్క్? నా 10% వరకు అయిందన్న. లండన్ వెళ్ళొచ్చులో 50% అయినా అవుతుంది అంటావా? 60%, 70% అయిపోతాను. టైం చాలా తక్కువ ఉంది ఇప్పుడు మనకి. సబ్స్క్రైబర్స్ మీరే. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. వేరే క్రియేటర్కి ఇలాంటి సబ్స్క్రైబర్స్ ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ప్రసాద్ అన్న సబ్స్క్రైబర్స్ మాత్రం వాళ్ళు నెక్స్ట్ లెవెల్. చాలా సైలెంట్ ఉంటారు. ప్రసాద్ అన్నకి ఏమైనా కష్టం వచ్చిందని తెలిస్తే అందరికన్నా ముందు వాళ్ళు నిలబడతారు, ఏ సిచ్యువేషన్లో అయినా. అందుకే సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్ నాకు. వాళ్ళ కోసం టెక్ న్యూస్ 2000కి ఏదో ఒకటి చేయాలి కదా. మీకు ఏమి ఇద్దాము అని చెప్పి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన అయితే వచ్చింది. అదే డైరీ. టెక్ న్యూస్ 2000 ఎపిసోడ్ స్పెషల్ డైరీ. ఇలా ఒక డైరీ డిజైన్ చేయించాలని చెప్పి నేను అనుకున్నాను. వెళ్ళి ప్రసాద్ అన్నకి చెప్పాను. ప్రసాద్ అన్న కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మేము ఇవ్వబోయే డైరీ ఏదో ఒక సంవత్సరం రాసుకొని పక్కకు పడేసేదైతే కాదు. ఎవరైతే గివ్ అవేలో ఆ డైరీ గెలుచుకున్నారో వాళ్ళ లైఫ్లో, వాళ్ళ సక్సెస్లో కానీ, వాళ్ళ హ్యాపీనెస్లో కానీ ఆ డైరీ భాగం అవ్వాలనే ఉద్దేశంతో స్పెషల్గా ఆ డైరీని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ గుడీస్తో పాటు మీకు 5 ఐక్యూ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. మొత్తం టోటల్ మీకు 2 lakhs వర్త్ గివ్ అవేస్ టెక్ న్యూస్ డైలీ చూసే వాళ్ళు అయితే గెలుచుకోబోతున్నారు. ఆగస్ట్లో కొన్ని టెక్ న్యూస్ల కింద ఈ గివ్ అవే లింక్స్ అయితే ఉంటాయి. ఆగస్ట్ ఎండింగ్కి గివ్ అవే విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాము. యాక్చువల్గా గివ్ అవే కండక్ట్ చేద్దాం. గివ్ అవేలో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళతో టెక్ న్యూస్ 2000 ప్లాన్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇప్పుడైతే వానలు పడుతున్నాయి,
టైం ఏమో చాలా తక్కువ ఉంది. సో చాలామంది వేరే వేరే ఊళ్ళ నుంచి రావాలి, వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఏమైనా అయిద్దేమో అనుకున్నాము. అండ్ వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి, మేమేమో చాలా తక్కువ మంది ఉన్నాము. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని టెక్నోస్ సబ్స్క్రైబర్స్తో చేసుకోవాలనే కాన్సెప్ట్ని విరమించుకోవడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి ఉంటే వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుండేది. బట్ వాళ్ళ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని సో టెక్నోస్ అయితే సబ్స్క్రైబర్స్తో సెలబ్రేషన్ చేసుకోవడం అయితే జరగలేదు. ఎవరైతే గివ్ అవేలో విన్నర్స్ అయ్యారో వాళ్ళకి కొరియర్ ద్వారా డివైజెస్ అయితే వెళ్తాయి. జూలై 2nd వీక్, ఈ వీక్లో అసలు మాకు ఆలోచించుకోవడానికి టైం లేదు. మీరు చూసే ఉంటారు, రోజుకి 2 వీడియోస్ దాకా మేము పోస్ట్ చేసాము. అండ్ సేల్స్ కూడా వచ్చాయి అప్పుడు. సో ఆ టైంలో ఎవ్వరం టెక్నోస్ 2000 పైన కూర్చోలేదు, అందరం సేల్స్ వీడియోస్ పైన అండ్ ఏవైతే అన్బాక్సింగ్స్ ఉన్నాయో కొత్త కొత్త మొబైల్స్ వాటిపైన అయితే మా టైం స్పెండ్ చేయడం జరిగింది. అవి జూలైలో ఎన్ని ఫోన్స్ లాంచ్ అయి ఉంటాయి రఫ్గా? జూలైలో ఈజీగా ఒక 28-27 ఫోన్లు లాంచ్ చేయండి. 28 దాకా లాంచ్. మనం కవర్ చేసి 18-19 ఫోన్లు కవర్ చేసి 18 కవర్ చేస్తుంటాం. ఆ జూలై 2nd వీక్లో అయితే బీభత్సం, రోజుకి 2 అన్బాక్సింగ్ వీడియోస్ అయితే పడ్డాయి. ఇన్ని ఫోన్స్ లాంచ్ అవ్వడం వల్ల జూలై 2nd వీక్లో అయితే అసలు మేము టెక్నోస్ 2000 మీద అసలు కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాం. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో చాలామంది చాలా మాటలు అయితే అన్నారు. ఎందుకు రా వీడియోస్, ఎవరికి ఉపయోగం, ఎవరైనా చూస్తారా, ఉపయోగం లేని వీడియోస్ అయితే చేస్తూ ఉన్నావు అని చెప్పి చాలామంది చాలా మాటలు అన్నారు అన్నయ్యని. కానీ ఒక పర్సన్ నమ్మింది, అప్పు చేసి మరి ప్రొడక్ట్ రివ్యూకి అయితే డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు ఆ పర్సన్ వీడియో బయట అయితే మనం తీసుకోబోతున్నాం. మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళిపోమంది, చూద్దాం ఏం మాట్లాడుతారు. లోపల ఎవరం లేము, ఒక కెమెరా ఒకటే ఉంది. టెక్నోస్ 2000 ఎపిసోడ్లు అయినందుకు నా కొడుకు శుభాకాంక్షలు చెప్తున్నాను. నాన్ బాక్స్లని టెక్నోస్ అని మీకు దగ్గర అయ్యి నాకు చాలా దూరమైనట్టున్నాడు. ఈ కాలం యూత్ ఇంక్లూడింగ్ మీ, నేను కూడా ఒక చిన్న పని చేయగానే వర్క్ ప్రెషర్, స్ట్రెస్ ఇవే మన మైండ్లో గుర్తుకొస్తూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు నాకు మా నాన్న గుర్తుకొస్తాడు. ఎందుకంటే ఆయన మమ్మల్ని చదివించడానికి పడిన కష్టం ముందు ఇప్పుడు నేను పడుతున్న కష్టం నాకు చాలా చిన్నది అనిపిస్తుంది. ఆయన ఉదయాన్నే 2ంటికి లెగుస్తాడు, మార్కెట్కి వెళ్తాడు, నిద్ర ఉండదు సరిగ్గా. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆయన అదే పని చేస్తూ వస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన కష్టపడుతూ ఉంటాడు, మా దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోడు. మా నాన్న మాకు ఒకటే చెప్తూ ఉంటాడు, కష్టాన్ని నమ్ముకో, సమయమే నువ్వు పడిన కష్టానికి ఫలితం ఇస్తుంది అని చెప్పి. మా నాన్న అంత కష్టపడి నన్ను మా అన్నయ్యని చదివించకపోతే మేము కూడా ఏదో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. మ్యాక్సిమం కూరగాయల షాపులో కూరగాయలు అమ్ముకుంటూ ఉండేవాళ్ళం. ఆయన కష్టపడి చదివించాడు. ఆ చదువు వల్ల మాకెంతో కొంత జ్ఞానం అయితే వచ్చింది. ఆ నాలెడ్జ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాం. అన్నయ్య కూడా అంతే, స్టార్టింగ్లో 18 గంటలు కష్టపడేవాడు, 4 గంటలు మాత్రమే పడుకునేవాడు. నేను మా అన్నయ్య ఫోటో మా నాన్న ఫోటో కలిపి బీటీ ఆఫీస్లో ఒక ఫ్రేమ్ అయితే కట్టించుకున్నాను. ఎప్పుడైనా నేను వర్క్ చేస్తున్నప్పుడు నాకు కష్టం అనిపించింది అనుకోండి, ఆ వర్క్ వెంటనే వెళ్ళి ఆ ఫోటో చూసుకుంటాను. ఆ ఫోటో చూసుకున్నప్పుడు వాళ్ళు పడిన కష్టం ఉంది, ఇప్పుడు నేను పడుతున్న కష్టం చాలా చిన్నది అనిపిస్తుంది నాకు. చాలామంది సోషల్ మీడియాలో టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. నేను కూడా ఒకప్పుడు అలాగే చేసుకునేవాడిని, టైం వేస్ట్ చేసుకుంటూ ఉండేవాడిని. ఎందుకంటే వెనకాల మా నాన్న ఉన్నాడు, సంపాదిస్తున్నాడు, నెల నెల నాకు డబ్బులు వేస్తున్నాడు. ఎప్పుడైతే నా చదువు అంతా అయిపోయింది, కెరియర్లో నేను సక్సెస్ అవ్వాలి, జాబ్ చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి అన్నప్పుడు మా నాన్న కష్టం అయితే నాకు గుర్తొచ్చింది అనమాట. అప్పుడు దాకా ఏం లేదు, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఒక్కసారి మీ వెనకాల మీ నాన్న కానీ మీ ఫ్యామిలీ కానీ లేదు అనుకొని కష్టపడండి. చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని, హీరోస్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. నీ ఫ్యామిలీలోనే నీకు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ అయితే ఉంటాడు, అదే మీ నాన్న. ఆయన కష్టాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఒక 5 సంవత్సరాల తర్వాత చూడండి, నీ సక్సెస్ సమాజానికి కనపడింది. ప్రజెంట్ నాన్న హైదరాబాద్లో లేడు, ఒంగోలులో అయితే ఉన్నారు. సో మా ఫ్రెండ్స్ని పంపించాను వీడియో షూట్ చేయమని చెప్పి. థ్యాంక్ యూ సాయి అండ్ జాకీర్, వీళ్ళు నా చెడ్డీ దోస్తులు అనమాట. తెలిసిందేగా ప్రతి బ్యాచ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మనకి, చిన్నప్పటి దగ్గర నుంచి మనం పెద్ద అయ్యేదాకా. ఒంగోలులో నాకు ఏ అవసరం కావాలి అన్నా వీళ్ళిద్దరికి ఒక ఫోన్ కొడితే చాలు, నా పని అయిపోయిద్ది. టెక్న్యూస్ 2000 ఎపిసోడ్కి ప్రసాద్ అన్న వాళ్ళ నాన్నగారి షాప్కి వెళ్దాం ఇప్పుడు. లెట్స్ గో. టెక్ ఇన్ తెలుగు వాడు ఫాదర్, నేను. మీరు ఆదరించబట్టి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఎంత డెవలప్ అయ్యింది. వాడు కష్టపడ్డాడు ఏదో సాధియాలని. ఎందుకురా నువ్వు ఎంత కష్టపడతాను దేనికి, ఆడే ఉపయోగం లేదు, జీవితంలో ఇబ్బంది పడతావరా అంటే, లేదన్నా నేను కష్టపడతాను, నాకు అండగా ప్రేక్షకులు ఉన్నారు,
దేవుడు ఉన్నాడు, నన్ను ఆదరిస్తాడు, డెవలప్ అవుతానని వారికి నమ్మకం మీద ఇంతవరకు వచ్చాడు. 50 లక్షలకి రీచ్ కాబోతున్నాడు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ. పేరెంట్స్కి బిడ్డ పుట్టిన తర్వాత వాళ్ళని చూసుకున్నప్పుడు చాలా హ్యాపీనెస్ కలుగుతుంది. అదే బిడ్డ సక్సెస్ అయ్యి సమాజంలో నలుగురు వాళ్ళ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ ఇంకా డబుల్ అవుతుంది. ఇప్పుడు అమ్మా నాన్న వీడియో బైట్స్లో వాళ్ళ కళ్ళల్లో ఆ సంతోషాన్ని అయితే నేను చూడగలిగాను. ఇంకా ఒక వారం అయితే ఉంది, ఆల్మోస్ట్ 90% అయితే అయిపోయింది వీడియో. లాస్ట్ ఎండ్ క్రెడిట్స్ ఉంటాయి కదా, అవైతే రెడీ చేస్తున్నాడు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వీడియో. ఎలా ఉందో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో చాలా కష్టపడ్డాడు, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. నీకు ఎడిటింగ్ మొత్తం చేస్తున్నప్పుడు నాకైతే అది లోగో ఎలివేషన్ అప్పుడైతే నాకు బాగా అనిపించింది. స్టార్టింగ్ చాగంటి గారిది అనుకున్నా, అది బాగా వచ్చింది. ఆ లోగోది బాగా అనిపించింది, ఎండ్ క్రెడిట్స్ బాగా అనిపించింది. నీకు దీనిలో ఏది బాగా అనిపించింది, ఏ పార్ట్ బాగా అనిపించింది? మీకు ఏ పార్ట్ బాగా అనిపించిందో అది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నాకైతే అది పోస్టర్స్ ఉంటాయి కదన్న, తగ్గేదేలే పోస్టర్. ఓకే, అదొక్కటి చేయడానికి దాదాపు ఎంత 5 days పట్టిందా, 2 days? 2 days. మహిష్మతి కుర్చీలో కూర్చొని అన్న ఇది తగ్గేదేలే అని చెప్పి వస్తుంది కదా, అదొక్కటి చేయడానికి 2 days పట్టింది ఎడిటింగ్కి టైం. ఆ వీడియోలో మీరు చూడొచ్చు, ప్రసాద్ అన్న చైర్లో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ప్రసాద్ అన్న సక్సెస్ అయినట్లు మీకు కనిపిస్తూ ఉంది. ఆ ఫోటో చేయడానికి దాని వెనకాల తను థంబ్నెయిల్స్ అయితే యూజ్ చేశాడు. అన్ని థంబ్నెయిల్స్ కలిసి ప్రసాద్ అన్న ఒక రూపం అయితే ఫామ్ అయింది చైర్లో కూర్చున్నట్లు. చాలా మందికి ప్రసాద్ అన్న ఇప్పుడు కూర్చుంది మాత్రమే కనిపిస్తుంది. ఆ కూర్చోడానికి తను వెనకాల పడిన శ్రమ అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, అవన్నీ థంబ్నెయిల్స్ లాంటివి అనమాట. ఆ థంబ్నెయిల్స్ ఉంటేనే ప్రసాద్ నా కుర్చీలో కూర్చోగలిగాడు. కష్టపడ్డాడు కాబట్టి ప్రసాద్ ఇంత సక్సెస్ అయ్యాడు అని చెప్పి దాని మీనింగ్ అనమాట. చాలా డీప్ మీనింగ్ అయితే ఉంది దానిలో. నార్మల్గా చూసిన వాళ్ళకి అర్థం కాదు, తను కొంచెం మనసు పెట్టి చేశాడు దాన్ని, అర్థం అవుతుంది అది. సో తనకి అదే డిఫికల్ట్ అనిపించిన పార్ట్, తనకి ఇష్టమైన పార్ట్ తను చేసిన ఎడిటింగ్ అన్నిట్లో. సో ఆల్రెడీ డైరీ గురించి మీకు చెప్పాను, మొత్తం అయితే వంశీ డిజైన్ చేశాడు. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చుక్కలుగా అనిపిస్తుంది. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఇట్లాంటి డిజైన్. మనకు thumbnail అవి అయితే వస్తాయి, డైరీ ఫస్ట్ టైం కాబట్టి ఏదో ట్రై చేస్తున్నా. అవుట్పుట్ ఎలా వస్తుందో చూడాలి. ఫస్ట్ నువ్వు ఎప్పుడు వచ్చావు టెక్నోస్? 1200 అనుకుంటా. 12 అనేటప్పుడు వచ్చాడు, 15 అనేటప్పుడు కూడా ఉన్నాడు, కొంచెం సన్నగా ఉన్నాడు. ఇప్పుడు కొంచెం ఒళ్ళు చేశాడు అనమాట, కొన్ని అనివార్య కారణాల వల్ల అలా. టెక్నోస్ 2000కి ఇంకా 4 రోజులు మిగిలి ఉంది. సో ఫామ్ హౌస్ బుకింగ్ అయితే అయిపోయింది. డైరీ కూడా ప్రింటింగ్ ఇచ్చేసాం, కీ చైన్స్ అయిపోయినాయి, ప్రింటింగ్ పెన్స్ కూడా ప్రింటింగ్ ఇచ్చాము. ఫైనల్గా డైరీ మన చేతిలోకి వచ్చింది. ఈ డైరీ చేతిలోకి తీసుకున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఈ డైరీ మీరు ఓపెన్ చేస్తే వాళ్ళ లైఫ్లో ఏమైనా సాధించడానికి కావాల్సిన మంచి అలవాట్లు అయితే ఇక్కడ ప్రింట్ చేయడం జరిగింది. ఈ అలవాట్లు కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీ లైఫ్ ఇంకోలా ఉంటుంది. ఈ డైరీలో మధ్య మధ్యలో మీకు కొన్ని పేజెస్ అయితే వస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రసాద్ అన్నని ఇన్స్పైర్ చేసిన కొటేషన్స్ అనమాట. మన చుట్టుపక్కల ఎవరో ఒకరు మనల్ని ఇన్స్పైర్ చేస్తారు, వాళ్ళ పేర్లు, వాళ్ళలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఇక్కడ రాసుకోవచ్చు. ఫైనల్ గా ప్రసాద్ అన్న నోట్ ఇది. సబ్స్క్రైబర్స్ కి ప్రసాద్ అన్న థ్యాంక్ యూ చెప్పాడు అది. సో ఇది ఖచ్చితంగా ఎవరైతే గివ్ అవేలో విన్నర్స్ అయ్యి గెలుచుకుంటారో మీ దగ్గర ఉంచుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మీ టెక్నోస్ 2000 చూసే పని అయితే హెడ్ ఫోన్స్ యూజ్ చేసి చూడండి, అదిరిపోతుంది. ఇప్పుడు ఈ టెక్నోస్ ఇంత గ్రాండ్గా జరగడానికి మాకు స్పాన్సర్ చేసింది మా వదిన అనమాట. సో ప్రసాద్ అన్ని టెక్నోస్లు చేయగలిగాడు అంటే వదిన దాని వెనకాల ఎన్నో సాక్రిఫైజెస్ చేసింది. ఎప్పుడు బయటికి వెళ్ళాలన్నా టెక్నోస్ పైన వదిన ఒక 2 మాటలు చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వదిన నిజంగా టెక్న్యూస్ వల్ల చాలా సాక్రిఫైజెస్ అయితే జరిగినాయి. కాకపోతే మీకు దగ్గరగా ఉంటాడన్న ఒక్క చిన్న ఇది కూడా ఆనందం కూడా ఉంటుంది. మాకైతే చాలా అయితే ఇబ్బందిగానే ఉండేది టెక్న్యూస్ వల్ల. ఓవరాల్ రివ్యూ అయితే టెక్న్యూస్ మీకైతే ఏమంటారు ప్రోస్, మీకు ప్రోస్ అయితే మాకు కాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. లైఫ్లో బ్యాక్లో ఈవినింగ్స్ వస్తే మొత్తం టెక్న్యూస్ తప్ప ఏమి ఉండేది కాదు.
గత మేమందరం అది ఈవినింగ్ సైడ్ అట్లా చూసుకుంటే టెక్ న్యూస్ తప్ప ఏమి ఉండదు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. టెక్ న్యూస్ని ఇంత గ్రాండ్గా 2000 వరకు తీసుకెళ్ళినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఇలానే ఇంకా ఇంకా ఎపిసోడ్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు. ఇంతకు మించి ఏం చెప్పలేం. థ్యాంక్ యూ. బై కాంతు. మా వాడి కాలేజ్ సాయి సచిన్ లేదో కెమెరా పెట్టారు చూడు ఇట్లా హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఏంటిది ఏంద్రా ఇది ఇంటర్నేషనల్ రకంగా ఉంది. ఎవర్రా ఇది చెప్పింది? ఎవరు పెట్టించింది ఇది? కాంతన్నా రవి కాడా? అదే నాసి రకంగా ఉంది. నీ మీదకు రెచ్చగొడుతుంది, నువ్వు నవ్వుతూ కూర్చో. ఇజ్జువా? ఇజ్జు ఏది ఆడుంది ఇజ్జు జూ జూ అని విజ్జు అని పిలుస్తున్నట్లేదు, కుక్క పిల్లని పిలిచినట్టుంది జూ జూ అని. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. సో ఫైనల్గా టెక్ న్యూస్ రికార్డింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ తినుబండాలు తినేసి కేక్ కట్ చేసి ఇంకా స్టూడియోకి అయితే వెళ్ళిపోదాం. వదిన స్పాన్సర్ ఫుడ్కి అన్నదానం. వదిన అన్నదానాలు, పీటీ టీంకి అన్నదానాలు అన్నమాట. రండి బాబు రండి. లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. పైకెత్తే మనకెందుకే పైకి నవ్వు. ఏట్రా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? దెయ్యాలకి దెబ్బే చూడలో ఉంది. రెడీ. ఇక్కడ మన ముందు 3-4 కేకులు అయితే పెట్టారు. ఈ 4 కేకులు ఏముందో నాకు కూడా తెలియదు. నేను ఓపెన్ చేసి వావ్ సర్ప్రైజ్ అనాలి. ప్రసాద్ సర్ప్రైజ్. చూద్దాం ఒక్కోటి. ఫస్ట్ ఇది థ్యాంక్ యూ పీటీ ఫ్యామిలీ. ఇది యాక్చువల్గా 2000 ఒక దానిలో వచ్చేసరికి టెక్ న్యూస్ 1000 2000 రావాలి. ఒక దానిలో ఏంది అచీవ్మెంట్స్, ఇంకో దానిలో ఫ్యామిలీ. ఇక్కడ అంతా రివర్స్ అయిపోయింది అనమాట. అటు నుంచి ఇటు నుంచి అటు ఫోటోలు తారుమారు అయిపోయాయి. ఓకే, వీళ్ళంతా ప్రేమతో చేశారు. అటు తారుమారు అయినా ఏమైనా కానీ ప్రేమ కనిపిస్తుంది కదా దానిలో. సో మనం ఇప్పుడు కట్ చేద్దాం కేక్ని. అమ్మతో కట్ చేపిద్దాం. మా అమ్మకి పాపం రీసెంట్గా కళ్ళ ఆపరేషన్ అయింది. స్టైల్కి పెట్టుకుంది అనుకున్నారేమో. కళ్ళ ఆపరేషన్ అయింది. కరుణానిధి గారు కళ్ళజోడు ఇచ్చారు అందుకే. అదంతా టీమ్ ఆరంభం. కమాన్ అది చూపిరా ఎలా చేయాలో. అది వీడియో చూడండి ఫస్ట్. తప్పేది మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఈ డ్యాన్స్లు ఎగరదారు మన వల్ల కాదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. దోలు తీరిపోయింది. బాగా వచ్చింది రీలు. ఇన్స్టాగ్రామ్ ఛానల్లో వస్తే చూసుకోండి. డైరీ కరెక్ట్ టైంకి రావడానికి ఇప్పుడు ఫామ్ హౌస్ అంతా తిరగడం, బయట పనులన్నీ విజార్ లేకపోతే అయ్యేది కాదు. సో విజార్ చాలా కష్టపడ్డాడు. మొత్తం మంచి ఫామ్ హౌస్ అయితే బుక్ చేశాడు. అండ్ డైరీ కూడా కరెక్ట్ టైంకి అయితే తీసుకొచ్చాడు. ఒక 2 మాటలు. ప్రతిసారి టెక్ న్యూస్ ఏమో గారి కేక్ మాత్రం మంచి కేక్ తెస్తారు. ఈ టెక్ న్యూస్ అనేది ఇక్కడతో ఆగకుండా ఇంకా మరిన్ని మైల్ స్టోన్స్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఆపట్లేదు. కేక్ మాత్రం పెట్టట్లేదు. వీళ్ళు కేక్ తెచ్చారు, 2000 కేక్ తెచ్చారు. నాకు కేక్ పెట్టలే. నాకు ఫైనల్గా టెక్ న్యూస్ 2000 పబ్లిక్ అయిపోయింది. మిన్నాళ్ళు మేము పడిన కష్టం అంతా మీ ముందైతే ఉంది. ఒకసారి ప్రశాంత్ రియాక్షన్ అయితే తీసుకుందాం.
ప్రసాద్ని పిలిచాము రమ్మని. టెక్నోస్ చూస్తా ప్రసాద్ రియాక్షన్ అయితే మనం కెమెరాలో క్యాప్చర్ చేద్దాం. 4 గంటలకు అలారం కొడితే ఉలిక్కిపడి లేచి తన కార్యాన్ని ప్రారంభించిన వాడు వాడికి ఇంకా నిద్రపోదామని శరీరం కోరినా వెంటనే ఉత్సాహంతో లేచి మొహం కడుక్కొని కూర్చున్నవాడు ఉన్నాడే వాడు భాగ్యమును సాధించాడు. న్యూస్ ఫస్ట్ ఎపిసోడ్కి స్వాగతం. మహాత్ములు ఎవ్వరూ ఒక రాత్రికి రాత్రి తయారైన వారు కాదు. మహాత్ముల జీవితాలు ఇవి పూల పాన్పులు కావు. ఎంతో కష్టపడితే వాళ్ళు మాత్రమే మహాత్ములు కాదు. ఎపిసోడ్ 1900 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి కథలో ముందుకెళ్లారు. ఎంతవరకు చేసింది నగేషా? చాలా ముందుకెళ్లారు. ఫ్రెండ్స్ రాఖీ గారు ఆడియో డిస్టర్బ్ చేశాడు. మైక్ ప్రాబ్లం అయింది, ఆడియో మ్యూట్ అయిపోయింది. అక్కడి నుంచి చాలా థ్యాంక్స్ ఎవరైతే నాతో ఇప్పటివరకు ట్రావెల్ అవుతూ వచ్చారో అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ 5 years అప్పటికంటే ఇప్పుడే ఎంగున్నాగా యూట్యూబ్లో ఎప్పుడు ఎలా ఉంటుంది ఏం తెలియదు. అన్నీ బాగుంటే మాత్రం నాకు ఓపికన్నంత వరకు అయితే యూట్యూబ్లో మీకు కనిపిస్తూ ఉంటాను. 1000 అయిపోయింది, మొన్న అయిపోయినట్టుంది. ఒక 500 అప్పుడే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. డేటా బీయింగ్స్ రిపోర్ట్ ప్రకారం 2022లో టాప్ 10 ఇన్ఫ్లుయెన్సర్స్లో ఫస్ట్ ప్లేస్లో ప్రసాద్ టెక్ ఇంజన్ మన ఛానల్ అయితే ఉంది. టెక్నో 1659 అందరికీ స్వాగతం. టెక్నాలజీ కాదు ఇది, కాకపోతే కొద్దిగా హార్ట్ టచింగ్ అనిపించింది. ఎప్పుడైనా కానీ ఏదైనా మనుషులు మనం మోసం చేయొచ్చామో కానీ మనం పెంచుకునే పెట్స్ ఉంటాయి కదా, ఎప్పటికీ మనల్ని మోసం అయితే చేయవు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు వాడు ఫాదర్ నేను, మీరు ఆదరించబట్టి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఎంత డెవలప్ అయింది. ఫస్ట్లో మా అబ్బాయి ఇట్లా చేస్తుంటే నాకు వద్దురా జాబ్ చేసుకున్నాగా చేసుకో అని చెప్పాను. వాడు కష్టపడ్డాడు ఏదో సాధించాలని. ఎందుకురా నువ్వు ఎంత కష్టపడతాను దీనికి అదే ఉపయోగలేదు, జీవితంలో ఇబ్బంది పడతావు అంటే లేదన్నా నేను కష్టపడతాను, నాకు అండగా ప్రేక్షకులు ఉన్నారు. 50 లక్షలకి ఈచ్ కాబోతున్నాడు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ. అందరికి నమస్కారం. టెక్నూస్ 2000 ఎపిసోడ్లు అయినందుకు నా కొడుకు శుభాకాంక్షలు చెప్తున్నాను. టెక్నూస్ అని మీకు దగ్గర అయ్యి నాకు చాలా దూరమైనట్టున్నాడు. మీకు దగ్గర అయ్యాడు బాగా. నేను కూడా శ్రద్ధ చెప్పుకుంటాను మనసుకి. ఏదో చదువురాని అమ్మని ఏదో 2 మాటలు మాట్లాడాను. ఉంటాను. ఎడిటింగ్ బాగుంది కాదు, ఓవర్ ఎలివేషన్ అయితే అనిపించింది నాకే. ఎడిటింగ్ అయితే బాగుంది, ఎడిటింగ్ బాగా చేశారు నగేషా, బాగా చేశారు. కానీ టెక్నోస్ 1000 ఎమోషన్ అంటే మొత్తం అక్కడే పోయిందనమాట. సేమ్ ప్యాటర్నే కానీ అప్పుడు ఏంటంటే మొత్తం అన్నీ కలిసి వచ్చినాయి కదా. 1000 ఎపిసోడ్స్ అవన్నీ ఒక్కసారి గుర్తొస్తే తిరిగినాయి కళలో నీళ్ళు. బాగుంది, ఎడిటింగ్ బాగా అనిపించింది. మరి చూడాలి ఏమనుకుంటారు పబ్లిక్, మరి ఎంత ఓవర్ ఎలివేషన్లు అవసరం. కానీ అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా యంగ్గా అయ్యాను. అబ్జర్వ్ చేశారు మీరు? అది మీకు అనిపించింది, నాకే అనిపించిందా? కాంతన్న ఎక్కడ ఉన్నాడు? నాన్న ఇది ఒకేలా ఉంటుందా దగ్గర? ఈడెప్పుడు కనిపించదా అనుకుంటున్నాను నేను కూడా. బీటీడీ ఛానల్లో కాంతన్న చేసే షార్ట్ వీడియోలు చూసాక ఈ ఫ్రేమ్లో కూడా కాంతన్న అనుకున్నా. అయ్యా డిక్టాస్. అదే కాంత నారాయణ ఒకేలా ఉంటారు దగ్గర. మళ్ళీ మా ఇద్దరికి అంత కలవు పోలికి. కాంతన్న క్లాప్స్ కొట్టండి బీటీటీకి. మా పీటీ నుంచి బీటీటీకి క్లాప్స్ కొట్టండి. పీటీ టు బీటీ ఎవరెవరు వస్తున్నారు పెట్టండి. 1000 రూపాయలు. ఏడుస్తారని 50,000 అంట. అంటే ఏడుస్తారనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీలో.
చూద్దాం ఏమైతే ఏడుస్తుందో ఏడవదో చూద్దాం. టింగు టింగు మన కార్తీక్ కన్నీళ్ళు చూడండి. లేడీస్ కదా తొందరగా. ప్రసాద్ టెక్నికల్ తెలుగు వాడు ఫాదర్ నేను. మీరు ఆదరించబట్టి ప్రసాద్ టెక్నికల్ ఎంత డెవలప్ అయ్యింది. నాకు అండగా ప్రేక్షకులు ఉన్నారు, దేవుడు ఉన్నారు, నన్ను ఆదరిస్తారు, డెవలప్ అవుతానని వారికి నమ్మకం మీద 50 లక్షలకి రీచ్ కాబోతున్నాడు ప్రసాద్ టెక్నికల్ తెలుగు ఫ్యాన్స్ అందరికీ హ్యాపీ. నేను గెలిచాను చెప్పానా? నేను కూడా శ్రద్ధ చెప్పుకుంటాను మనిషికి. ఏదో చదువురాని అమ్మని ఏదో 2 మాటలు మాట్లాడాను ఉంటాను. మా 8 సంవత్సరాలు ఈ టెక్నోస్ జర్నీలో చాలామంది వచ్చారు, చాలామంది వెళ్ళిపోయారు. కానీ ఇప్పటిదాకా మాతో ఉన్నది మీరు మాత్రమే. మేము నవ్వినప్పుడు నవ్వారు, బాధపడ్డప్పుడు బాధపడ్డారు. ప్రతి విషయంలో మేము ఉన్నామని చెప్పి తోడుగా నిలిచారు. ప్రతి యూట్యూబర్కి కావాల్సింది సబ్స్క్రైబర్స్ నుంచి ప్రేమ. అది చాలాసార్లు మీ నుంచి మేము పొందాము. థ్యాంక్ యూ అనే పదం చాలా చిన్నది మీకు చెప్పడానికి. మీ పైన మా గుండెల్లో ఉన్న ప్రేమ చెప్పడానికి ఒక జీవితం సరిపోదు.